హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో చాలామంది ఇంకా మార్కులు తగ్గాయనేసి, మార్కులు ఇంకా రావాలనేసి చాలామంది చేశారు. కొంతమంది ఫెయిల్ అయిపోయారు. సో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు రీకౌంటింగ్ రీపేరింగ్ వెళ్ళొచ్చు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రీకౌంటింగ్ రీపేరింగ్ వెళ్ళొచ్చు. మరి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు? సో ఇలాంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. సో వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తేనే వీడియో మన యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అది షేర్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నిన్న వచ్చేసి మనకు 10th రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో దాంట్లో భాగంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే కనుక 24 మే నుంచి జూన్ 3 వరకు అయితే జరుగుతాయి. 24 మే నుంచి జూన్ 3 వరకు అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. తర్వాత సప్లిమెంటరీ టైం టేబుల్ త్వరలోనే మొత్తం ఫుల్ డీటెయిల్స్ రాబోతుంది. కాస్త అయితే వెయిట్ చేయాలి. ఇది ఓన్లీ డేట్స్ మాత్రం ప్రకటించారు. సో మే 24 నుంచి జూన్ 3 వరకు అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇది ఎవరికి ఫెయిల్ అయిన వాళ్ళకి. అలాగే ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ హాజరయ్యే వాళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్ అప్లై చేస్తారు. సో దాంతోపాటు మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా అప్లై చేయాలి. కేవలం రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం మాత్రం వెయిట్ చేయొద్దు. సో దానికి అప్లై చేసిన తర్వాత దాంతో రిజల్ట్ వస్తే ఓకే, రాకపోతే మీరు ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ కూడా రాయాల్సి ఉంటుంది. అంతకంటే ముందే మీకు రిజల్ట్ వస్తే కనుక మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు. అదే విషయం అయితే దృష్టిలో ఉంచుకోండి. సో రీవెరిఫికేషన్ ఫలితాల కోసం వెయిట్ చేయకుండా 80% కూడా మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది, ఎవరు ఫెయిల్ అయిన వాళ్ళు. ఇక డేట్లు చూడండి. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే గడువు తేదీలు. సో మీరు ఎప్పటి నుంచి పే చేయొచ్చు, 23rd నుంచి 30 లోపు అయితే మీరు సప్లిమెంటరీ ఫీజు అయితే పే చేయొచ్చు. దీంతోపాటు ఇదే డేట్లోనే మనకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ డేట్స్ కూడా ఇవే 23 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు. తర్వాత ఆలస్య రుసుము అంటే 50 రూపీస్ ఫైన్తో. సో 1 మే నుంచి 23 మే వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ డేటు 1 మే నుంచి 23 మే వరకు అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రైమరీ డీటెయిల్స్ అనమాట. సో మీకు త్వరలోనే అంటే ఒక 2-3 రోజుల్లో అయితే మీకు కంప్లీట్ టైం టేబుల్ కూడా రాబోతుంది. సో వెయిట్ చేయండి. సో ఈ డేట్స్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ దిస్ షెడ్యూల్ and you can share with your friends who need this one. And thanks for watching my video. Thank you so much.